ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే పాదయాత్ర చేసుడే మొదటి టార్గెట్ అన్నట్టే ఆలోచనలు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలోనైతే ఎన్టీఆర్ పార్టీ పెట్టినాక రథయాత్ర చేసి అధికారంలోకి వస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ మొత్తం తిరిగి చేతి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు. ఇక దాన్నే ఫాలో అయ్యి చంద్రబాబు, జగన్, రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూకున్నారు. ఇక ఇప్పుడు మల్లోపారి కూడా గదే పని చేయబోతున్నాడట జగనన్న. ఏందో మరి ఆడుకుందాం పాండ్రి. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకం అవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. కూటమి సర్కారు పాలన చేయబట్టి చూసేసి చూడంగానే 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇక మిగిలింది 3 ఏళ్లే. దాంట్లోకించి ఇంకో ఏడాదిన్నర దాకా ఇట్లనే సర్కారు మీద చిన్న చిన్న పోరాటాలు చేసి ఆఖరు ఏడాదిన్నర మాత్రం మొత్తం పాదయాత్రనే చేస్తారట జగన్ అన్న. మరి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడో కూడా జగన్ అన్నే చెప్పిండు. ఇనుండ్రో పారి. జగన్ ఉన్నప్పుడే బాగుండేది. కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు. ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈరోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు. ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. అగో ఇందుకోసమే జగన్ అన్న ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇక రాష్ట్రంలో పాలన ఎట్లా నడుస్తున్నది అనేది కూడా గిట్ల చెప్పుకొచ్చిండు జగన్ అన్న. ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు, పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. అప్పుడు కరోనా వచ్చి 2 ఏళ్లు ఎన్ని కష్టాలు వచ్చినా ముఖంలో చిరునవ్వు చెదరనీయకుండా చెప్పిన పనులన్నీ చేసినాము. మన ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ బాలల్లో అడ్మిషన్ కావాలంటే ఎమ్మెల్యే చేత రికమెండ్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. అదే ఇప్పుడు మాత్రం 9 లక్షల మంది పిల్లలు బడి మానేసే పరిస్థితి వచ్చిందని గర్వమైండు జగనన్న. ఏలూరు నియోజకవర్గం కార్యకర్తలతో పెట్టిన మీటింగ్ లో ఇట్లా మాట్లాడిన జగనన్న ఇప్పటి సంది వారానికోసారి కార్యకర్తలతో కలుస్తానని మాట ఇచ్చిండు. చూడాలి మరి మల్లోపారి అధికారంలోకి వచ్చినందుకు జగనన్న రేపట్ల ఇంకెన్ని వ్యూహాలు పన్నుతాడో ఏం కథనో. ఎన్కట రాజులు, మంత్రులు మారువేషాలు గట్టి రాజ్యంలో తిరిగేటోళ్ళట. తమ పాలనలా ప్రజలు ఎట్లా బతుకుతున్నారో చూసేటందుకు ఒక్కో పారి శత్రువులకు దొరకకుండా మోసం చేయనీకి కూడా మారువేషాలు కట్టేటోళ్ళట. ఇప్పటి మన లీడర్లు, అధికారులు సుతం అట్లనే చేస్తున్నారోళ్ళ. అప్పుడప్పుడు మారువేషం గట్టి పబ్లిక్ తిప్పలు అరుచుకున్న లీడర్లు, మారువేషంలా దావకానికి పోయిన ఆఫీసర్లు, ఇట్లా ఇదివరకు మన జోర్దార్ వార్తలు కూడా చెప్పుకున్నాం ఆ ముచ్చట్లని. గట్లనే ఇప్పుడు గీ సైకిల్ పార్టీ ఎమ్మెల్యే సుతం బుల్లెట్ బండి మీద డెలివరీ చేసే కంపెనీ అంగేసుకొని పోతున్నది ఎమ్మెల్యే సారే. ఓ పారి హెల్మెట్ తీయండి సారు, మా వాళ్ళు నమ్మేటట్టు లేరు గాని. హలో, ఇది ఎక్కడమ్మా? ఇన్స్టా అది ఆర్డర్ ఇచ్చారు కదా, శ్రీ చైతన్యనా? లోపలికి రావాలనా? చూసిర్రా, ఎవలనుకుంటున్నారు? కృష్ణా జిల్లా పెనమలూరు సైకిల్ పార్టీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సారు. ఒకే ఒక్కడు సినిమా హీరో లెక్క ఒక్కరోజు డెలివరీ బాయ్ అవతారం ఎత్తిండు సారు. స్వయంగా ఇంటింటికి తిరిగి ఆర్డర్లు డెలివరీ చేసిండు సారిట్ల. ఏషం గట్టి ఆర్డర్లు డెలివరీ చేసేటాలకు అందరూ మస్తు పరేషాన్ అయ్యిండ్రు. ఇంతకీ సారుకి ఏషం ఎందుకు గట్టిండంటే డెలివరీ బాయ్ల తిప్పలెట్లుంటాయో తెలుసుకోనికనట. అవునట, మొన్నట్లా కొత్త సంవత్సరం యాల సమ్మెకు కూడా దిగిండ్రు కదా గిగ్ వర్కర్లు. ఎమ్మెల్యే సార్కు అప్పట్లో తీరిక లేదో ఎట్లనో గాని ఇప్పుడు తీరిక చేసుకొని డెలివరీ బాయ్ లెక్క ఏషం గట్టి సరుకులు డెలివరీ చేసిందేగాక అలా అడ్డాకే పోయి కాసేపు కూసొని ఆపతి సాపతి అరుచుకున్నాడు. మనకి ఇక్కడికి మనకి పే చేసే డబ్బులు వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడా? అట్లా కాదు, దాని మీద ఎంఆర్పీకే ఇస్తారా? మరి మనకి ఎలా ఇస్తాడు? దాని మీద రావటమే. ఎంతొత్తది, ఎంత పోతది, ఎంత మిగులుతదని ఆరాలు తీసిండు సారు. ఇంత కష్టపడుతున్నారు కాబట్టి జనాలు కొంచెం డెలివరీ బాయ్లకు మర్యాద ఇయ్యాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక కొలువుల్లేని ఎంతో మంది యూత్కు ఆదర్శంగా నిలవడనీకే ఇట్లా చేసిండట సారు. గొప్ప ముచ్చటే మరి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని అంటారు కదా, అట్లా నిమిషాల్లా సరుకులు డెలివరీ చేసేటందుకు ఉరుకుల పరుగుల మీద గదిలొచ్చే ఈ డెలివరీ బాయ్లను మనం అందరం కూడా గౌరవించుకుందాం మరి. ఏమంటారు?
ఒకప్పుడు ఆర్టీసీ అంటే నష్టాలలో ఉన్నదనే మాట వినబడేది ఎక్కువ. ఇప్పుడు ఆర్టీసీ అంటే మొత్తం లాభమే. నెరి సజ్జనార్ సారు డ్యూటీలో ఉన్నన్ని రోజులైతే ఆర్టీసీ ఆమ్దానిని మస్తు పెంచిండు. పండుగలకి పబ్బాలకు పెంచే ఛార్జీలు చేయంగా వచ్చే ఆమ్దాని ఇంకా ఎక్కువనే. అదీగాక ఫ్రీ బస్సు పథకంతోటి ఆడోళ్ళు బస్సులల్లా పొట్టు ఎక్కుట్లా కాసులు గురుస్తున్నాయి ఆర్టీసీ మీద. అయితే వచ్చే ఆమ్దాని ఎంత పెరిగినా కూడా ఇగో వీళ్ళకు ఇచ్చేటి ఇయ్యకుండా ఎట్లా తిప్పలు పెడుతున్నారో చూడుండ్రి. మా పుల్లగాన్ల పెండ్లి బాకి తీరవాలని ఒగలు, కడమ బతకన్నా నిమ్మలంగా బతకనీయండ్రని ఒగలు, మేం బతికుండంగానే పెండింగ్ బకాయిలు ఇయ్యాలని ఇంకొగలు. పొట్టు లొల్లికి దిగిండ్రు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు. సెటిల్మెంట్ బకాయిల కోసమని పట్నంలో ఉన్న బస్ భవన్ ముంగట అడ్డేసి గట్టిగా కొట్లాడిండ్రు. అప్పటియా గీ పెండింగ్ బకాయి పైసల ముచ్చట 2017 సంది అమలు కావాల్సి ఉండే. 8 ఏళ్ల బట్టి పెండింగ్లనే ఉంటాంది. అప్పటి కారు సర్కారులు ఇప్పటి షెయి సర్కారులు జయ్యంగా నెత్తి నోరు కొట్టుకున్నడైతాంది కొలువులకెళ్లి రిటైర్ అయినోళ్లకు. పాపం 6 నెలల బట్టి ఆర్టీసీ పెద్దలకు చెప్పుకుంటున్నా చెవికెక్కించుకుంటలేరట. అందుకే ఇక చేసేదేం లేక ముందుగాలనే మొన్నట్లా అనుకొని ఇయ్యాల బస్ భవన్ ముంగట అడ్డేసి అరుచుకున్నారు అందరాకం కలిసి. రాష్ట్రమంతటి నుంచి బగ్గనే వచ్చిండ్రు రిటైర్ అయిన ఉద్యోగులంతా. పగటాళ్ళకు షాల్ చేస్తే మా పటాల 3 కొట్టేదాకా చేసిండ్రు ఆందోళన. కానీ ఆర్టీసీ పెద్దల కాడికెళ్ళైతే ఏం మతలావే రాలేదు. ఇక ఈళ్ళలొల్లి ఇప్పట్లో ఒడిచేటట్టు కూడా లేదు. పోయిన నెలలా మాజీ మంత్రి హరీష్ రావు సారు సుతం రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల పైసలు ఎంటనే విడుదల చేయాలని అసెంబ్లీలో గట్టిగానే అడిగిండు గాని వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గిదే కథ, ఇప్పుడు షెయి పార్టీలు ఉండగా కూడా గిదే కథ. మరిగా ఆర్టీసీ రిటైర్ ఉద్యోగుల ఆర్పీఎస్ 2017 వేతన బకాయిల కథ ఎప్పుడు ఒడుస్తుందో ఏం కథనో చూడాలిగా. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాల కదా, మరి మూతబరి ఏ మంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాటి వార్త? ఇప్పుడు అయ్యగారు అయ్యగారు దండాలి అయ్యగారు. అరే ఓ నేను వచ్చా మన్ను కొట్టా నువ్వెవరివిరా? నాలుగు నేను ఉంచే పొద్దున కాంచెలు నీ పంచాదేంద్రా నాయన. అరే నాకు పెళ్ళి అయిందే, 4 పొలగాళ్ళు బుచ్చిళ్ళు, వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసిన, వాళ్ళకు కూడా పిల్లగాళ్ళు బుచ్చిళ్ళరా. అరే నాయన నువ్వు ఫోన్ కత్తిరిరా కంత్రి మొక్కపడ, నువ్వు ఫోన్ కత్తిరి. అగో ఎవలే తాత ఫోన్లా గంటగానం కసరించుకుంటున్నావు? ఏం కావాలన్నట్టు వాళ్ళకు? అరే అదేదో పెళ్లిళ్ళు చేసేటోళ్ళు అట పిల్ల. ఇగో నీకు పెళ్లి కాలేదా, పెళ్లి కాకుంటే మేము పిల్లని చూసి పెళ్లి చేస్తాం అని 2-3 వద్దుల కాంచెని ఫోన్లు చేసి సతాయిస్తాడు పిల్ల అంచను. ఇగో నాకు పెళ్లి అయిందిరా అన్నట్టుగా, నీకు పెళ్లి అయితే కానీ ఇక మీ ఊళ్ళో కూడా ఎవరికన్నా పెళ్లి కాని వాళ్ళు ఉంటే మాకు చెప్పు, వాళ్ళకు మేము పిల్లని చూసి పెళ్లి చేస్తామని అంటారు. నేను ఇప్పుడు ఊళ్ళో తిరిగి ఎవరికి పెళ్లి కాలేదు, ఎవరికి పిల్ల దొరుకుతలేదు అని తిరుక్కుంటా చూసుకుంటుండనా? 4 దక్కువ మొక్కంలో చెప్పు. అరే మ్యాట్రిమోనల్ కావచ్చునే తాత, ఎవరు తిప్పలాలది చెప్పేదేదో నిమ్మలంగా చెప్పరా అది ముసలోడా. ఇంకేమి నిమ్మలంగా చెప్పాలవా అని చెప్పుడు చీరలు చేయరు. అరే నాకు పెళ్లి అయిందిరా అంటే కూడా 5,000 కడితే మేము ఇంకో పిల్లని చూసి పెళ్లి చేస్తామని అంట. ఉన్నదాన్ని ఇచ్చేదానికే గోస అవుతానంటే ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవాలి నేను ఈ రేవు దాకా. అరే ఒక్క నిమిషం ఆగు పిల్ల, అయ్యగారే ఫోన్ చేస్తా అన్నట్టున్నది. హలో అయ్యగారు సారు దండాలు. నేను రావులే అయ్యగారు, పొద్దున కాంచెలు మీరే ఫోన్ చేస్తారని ఎదురు చూస్తాను. చెప్పురి. అరే అప్పటి సంధి చూస్తున్నా, అయ్యగారు ఫోన్ కోసానికి గంటగానం ఎదురు చూస్తున్నావు ఎందుకే? ఏ ముహూర్తం కోసానికి చెప్పు. సైజు చెప్తా కానీ సైజు మా మనవరాలకి అయ్యగారు. ఏమంటారు వచ్చే నెల 19వ తారీఖు కాంచెలు ఇక మొత్తం మంచి ముహూర్తాలే ఉన్నాయి. ఇక ఇప్పుడు గవాని ముహూర్తాలు ఎందుకు కానీ ఇప్పుడు మీరు మొదలుగా ముహూర్తం ఏదో మంచిగా ఉన్నది, మంచి రోజు, ఈ పిల్లకు మంచిగా బలం ఉన్నది అని చెప్పారు చూడు, గా ముహూర్తాన్ని ఖాయం చేయరు అదురి. ఖాయం చేయరు. మా మనవరాలకు నేను చెప్పుకుంటా కానీ ఇంకా చెప్పలేదు కానీ చెప్తా నేను బ్యాగ్గా తిరిగేం లేదు. మీరు అయితే ఇక ఖాయం చేయరు, ఆ ముహూర్తాన్ని ఖాయం చేయరు. ఆ రోజు మీరు ఏటు ఒప్పుకోకర్రి సరేనా? సరే అయ్యగారు, దండాలు అయ్యగారు మంచిది. పెళ్లి ఎవరికే తాత? నాకు చెప్పలేదంటే మా చెల్లె శకుంతలకు కావచ్చు. నీకు కొద్దిగానన్నా బుద్ధి జ్ఞానం పెట్టలేదేమే దేవుడు. బిడ్డగా పెరిగినావు కానీ కొద్దిగానన్నా ఉండాలనా వద్ద బుద్ధి అనేది? పెద్దదానికి చేయముందే చిన్నదానికి చేస్తే నలుగురు ఏమనుకుంటారా ఊళ్ళే? పెళ్లి నీకే. ఏంది పెళ్లి నాకా? నాకు పిల్లగాన్ని ఎప్పుడు చూసిండు, నన్ను పిల్లగాడు ఎప్పుడు చూసిండు? ఇంతకీ నువ్వు ఎవరిని అడిగి ఈ పెళ్లి ఖాయం చేసినావు చెప్పు ముసలోడా. ఎవరినేందే అడిగేది?
నేను పెంచితే పెరిగిళ్ళు, నేను పెట్టింది తిన్నారు, నేను ఇచ్చిన ఆస్తులను అనుభవిస్తాళ్ళు. అన్ని ఇచ్చినవి తీసుకొని ఆస్తులను అనుభవించినప్పుడు ఈ పెళ్లి ముచ్చట మీకేందా చెప్పేది? నేను చూసిన పిల్లగాని ముంగట కూర్చొని తల దించుకొని తాళి కట్టించుకోవాల్సిందే. ఇది రాములు ఆలా ఆలా ఆలా. నాకు బూతులు రాని ముసలోడా. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. అసొంటిది నా జీవిత భాగస్వామిని నిర్ణయించేటందుకు నువ్వెవళ్ళు చెప్పు. అనుకున్నా నువ్వు ఇట్లా మాట్లాడతావని నాకు ఎప్పుడో ఎరికేనే ఎలకముద్దిదానా. ఆ రేవంతాలు సారు ఒప్పుకున్నట్టు తులం బంగారం ఎప్పుడు ఇస్తాడో ఆ ఇచ్చినప్పుడే పెళ్లి చేద్దాం అనుకొని 2 ఏళ్ల కానించలే ఎదురు చూసిన. ఆ బంగారం వచ్చేది లేదు, నీ పెళ్లి అయి వచ్చేది లేదు. అందుకే ఇక తాడో పేడో తెలుసుకోవాలనే ఇవన్నీ ఖాయం చేసిన. పెళ్లి ముహూర్తం కూడా పెట్టించిన. ఆల్రెడీ 5 గాడు కట్టెలు కొడతాడు వంటలు వండేదందుకు. ఇక నువ్వు ఆ వార్తలు చదువుడు అయిపోగానే వచ్చి తల వంచి తాళి కట్టించుకునే ఆలస్యం. ఆ లగ్గం పనులు అన్ని సురువు చేసినాం. ఇక నీకేం పని లేదు, బట్టలు కూడా మేమే కొన్నాం. సిగ్గున్నదా జీడిగింజ అంటే నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నదట. నిన్ను ఎన్ని తిట్టినా నువ్వు కూడా ఆ జీడిగింజ లెక్కనే తయారైనావు ముసలోడా. నా పెళ్లిని ఖాయం చేసేటందుకు నువ్వు చెప్పు ముందుగాల. అరే నాయనా, నా పెళ్లి సంబంధం ఖాయం చేసేందుకు నువ్వెవ్వనివి అంటదేవరా ఈ అటక తలికాది. ఈ వచ్చే నెలలో ఫిబ్రవరిలో 19వ తారీఖు కానించి పుల్లు ముహూర్తాలు ఉన్నాయి. అట్నే ఈ ఏడు మళ్ళీ వచ్చే ఏటి నాటికి ఉగాది దాటినాక కొత్త పంచాంగంలో నీ జాతకం ఎత్త ఉంచి పాడుపడ్డదో ఏమో. ఈ ఏడు నీకు మంచిగా లగ్గబలం ఉన్నదట. ఈ ముహూర్తాలనే ఖాయం చేసినాం, లగ్గం చేస్తాం. సప్పుడు వచ్చి నోరు మూసుకొని తాళి కట్టించుకో. నకరాలు చేస్తానమేందే? నాకు కూడా తెలుసు ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా బలమైన ముహూర్తాలు ఉన్నాయని. కానీ అట్లా మంచి ముహూర్తాలు ఉన్నాయని నన్ను పెళ్లి చేసుకోమంటే ఏం పద్ధతి అన్నట్టే. దిక్కుమాలిందాన గాడిది పెరిగినట్టు గైకి పెరిగినావు. పెళ్లి పెటాకులు లేకుంటే ఇంకా ఇంటి మీద పడి ఎన్ని రోజులని మేస్తా అంటేవే అలక తక్కువ. ఎవడో ఒక దిక్కుమాలిలోని చేతులు నిన్ను పెట్టేదింటే మాకు బాధ్యత తిరుగుతుంది, నీ పీడ కూడా పడుతుంది అనే ఈ పని చేస్తాను. ఎప్పుడొచ్చి పెళ్లి చేసుకో, అయిపోతుంది. నువ్వెన్నన్నా చెప్పు ముసలోడా, నేను అసలుకే పెళ్లి చేసుకోను. అయింది, నాకు మొత్తం అర్థమైంది అమ్మా. నీ వ్యవహారం అంతా నాకు అర్థమైంది. నువ్వు పెళ్లి అద్దన్నప్పుడే నాకు అంతా అర్థమైంది. చెప్పు, ఏమన్నా పేరు ఇచ్చినావా? వాని పేరే చెప్పు, వానికే ఇచ్చి పెళ్లి చేస్తాం. ఏం చేస్తాం? ఆ తలకు మాసినోడు ఎవడని ఉంటే ఆ దిక్కుమాలినోనికే ఇచ్చి నీ పెళ్లి పెటాకులు అన్నీ నాశనం చేస్తాం. కానీ చెప్పు, అయినా నీ మాసిన మొక్కని ఎవడు కాంతలో కానీ ఆ మాసిన మొక్క పొడి ఎవడని ఉన్నా కూడా చెప్పే పెళ్లి చేస్తాం. వారికి ఏం చేస్తాం? చెంప వలుగుతుంది ముసలోడా. ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు చెప్పినప్పుడు నువ్వు చూసిన పెళ్లి చేసుకోనంటే ఎవరినో ప్రేమించినట్ట? కొద్దిగా నన్ను సిగ్గుచరం ఉన్నదా నీకు? మరి నన్ను ఏం చేయమంటానవే? ఓ ఇద్దరు ఆడిపిల్లగాలను కన్నా తండ్రి ఆవేదన ఎట్లుంటుంది అనేది నీకు అర్థమైతే అర్థం అవు. అలకదక్కదాన పెద్దదాన్ని పెళ్లి చేస్తే ఓ 2-3 ఏళ్ళ తర్వాత చేయి చదువుకున్నాక చిన్నదాన్ని కూడా దాటేయాలని చెప్పేసి అని వాడు అండ్లాడతాడు. కంటి నిండా నిద్రపోతాడు ఎరికేరని. అయ్యా అవునే, ఉండి లేని బతుకులకు గట్లనే అనిపిస్తుంది. సర్కారిచ్చే పెళ్లి కానుకల మీద ఆధారపడి పెళ్లి ముహూర్తాలు పెట్టుకునే దుస్థితులు ఉన్నారు కొందరు పేదోళ్ళు. అంటే ఇంకా మన దేశం మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో చూడు. అమ్మ తల్లి, గవన్నీ ముచ్చట్లు ఇప్పుడు నేను ఆలోచించే పరిస్థితిలో లేను. కానీ నీ పరిస్థితి ఏంది చెప్పు? పెళ్లి పిసుకు చేయనా వద్దా గది చెప్పు నాకు. అయినా నిన్నేందే అడిగేది అలకదక్కదానా? నేను ఆల్రెడీ పిసుకు చేస్తా, ఆగు. నేను ఒక్కసారి చెప్పినంటే ఇదే ఇవ్వనమాట. హలో అయ్యగారు, ఇప్పుడు మీరు చెప్పిన ముహూర్తానికే పెళ్లి ఖాయం చేసుకోరి. ఇక గంతే మా మనవరాలు వినకున్నా ఆగేది లేదు. పెళ్లి చేసుడే ఖాయం. ఇక 10 ఆటలు దిగాలే, 3 క్వింటాల బగోర బువ్వేస్తా. ఎందుకంటే ఇదే మా ఇంత పెద్ద మనవరాలు మొదటి పెళ్లి. ఇంకా అంగరంగ వైభవంగా పుల్లు జరగాలి. కానీ ఆ ముహూర్తమే ఖాయం చేయాలి. లగ్గాల ముహూర్తాలు లేక చాలా రోజులు అవుతున్నది కదా. ఇక వచ్చే నెల 19వ తారీఖు నుంచి మంచి ముహూర్తాలు ఉన్నాయని తెలిసి మస్తు మంది ఇప్పటి సందే లగ్గం పనులు షురూ చేసుకుంటున్నారట. ఎందుకంటే దగ్గరకు వచ్చినాక ఫంక్షన్ హాలు ఫోటోలు తీసేటోళ్ళు అయ్యగారులు దొరకక ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే చదువుకుంటున్నారు. మరిగా పబ్లిక్ మీరు కూడా జర ముందే హుషారు గాండ్రి, సరేనా? పబ్లిక్, మీరు తొవ్వపంటి పోతున్నప్పుడు మీకేదన్నా దొరికితే ఏం చేస్తారు? ఏం చేసుడేమున్నది, తీసుకొని పట్టుకపోవడే అని అంటారు కదా చాలా మంది. ఏదన్నా విలువగల్లదైతే బయటికి చెప్పకుండా చాలా మంది అట్లనే చేస్తారు. కొన్ని మాటల దొరికిన వస్తువులు మనకు ఏమిటికి అక్కరకు రావు, కానీ పొడగొట్టుకున్నోళ్ళకి మాత్రం మస్తు ముఖ్యమైన అయి ఉంటాయి. అగో అసొంటి ఒక అపురూపమైన దాన్ని తరాలు గడిచినాక మళ్ళీ వెనకకిచ్చి వార్తలకి ఎక్కిండ్రు గీళ్ళు. మరి అది ఏంటిది, ఏం కథ పురా గడుచుకుందాం పాండ్రి. ఏదో పోడగొట్టుకున్నది దొరికినోళ్ళు మళ్ళా వాపస్ ఇచ్చిందన్న ముచ్చట్లు చెప్పి చేతిపాటి పెద్ద లీడర్ రాహుల్ గాంధీ సారును చూయిస్తున్నారేంది అని అనుకుంటున్నారా?
జర సైసుండ్రి. రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ గాంధీ డ్రైవింగ్ లైసెన్స్ను ఆయన బతికున్నప్పుడు ఎప్పుడో 60-70 ఏండ్ల కింద ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్బరేలీలో పోగొట్టుకున్నాడట. ఇక ఆ లైసెన్స్ దొరికినోళ్ళు మస్తు సంబరంగా దాన్ని ఇన్ని రోజులు దాచుకున్నారట ఆయనకు గుర్తుగా. ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ రాయ్బరేలీలో పెట్టిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను షాల్ చేయడానికి పోతే ఆ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు వికాస్ సింగ్ అప్పటి డ్రైవింగ్ లైసెన్స్ ను రాహుల్ గాంధీకి ఇచ్చిండు. తాత డ్రైవింగ్ లైసెన్స్ ను చూడంగానే మురిసిపోయిన రాహుల్ గాంధీ వెంటనే దాన్ని ఫోటో తీసి తల్లి సోనియా గాంధీకి షేర్ చేసిండు. ఇక ఇది రాహుల్ గాంధీకే కాదు అక్కడున్నోళ్ళందరికీ సంబురాన్ని ఇచ్చిందట. ఆ డ్రైవింగ్ లైసెన్స్ ను ఇన్నేళ్ల బట్టి భద్రంగా కాపాడినోళ్ళు ఇప్పుడు మనవడు రాహుల్ గాంధీకి ఇచ్చుడే కరెక్ట్ అని ఈ నిర్ణయం తీసుకున్నారట. తాతల సొమ్ములు మనవలకే దక్కుతాయి అన్నట్టు మొత్తానికైతే వాళ్ళు ఏండ్ల సంధి దాచిపెట్టిన ఫిరోజ్ గాంధీ డ్రైవింగ్ లైసెన్స్ శివరాగర్కు మనవడు రాహుల్ గాంధీ చేతికి వచ్చింది. మరి దాన్ని రాహుల్ గాంధీ ఎంత భద్రంగా దాచుకుంటాడో ఏం కథనో చూడాలిగా. ఒకప్పుడు ఎవరినన్నా దిట్టాలంటే మూగజీవి కుక్కను బగ్గ వాడుకునేటోళ్ళు. కుక్క బతుకు ఎందుకు బతుకుతున్నావని కుక్కలను అడ్డం పెట్టుకొని చాన్నే మాటలు అనేటోళ్ళు మనుషులు. అప్పుడు అంటే అట్లుండే, కానీ ఇప్పుడు వాటి హాలత్ మారింది. ఇంట్లో మనుషులోలే మారినాయి కుక్కలు కూడా. వాటి మీద అంత ప్రేమను చూపెడుతున్నారు మరి కొందరు జనాలు. ఇక ఇప్పుడు ఇంకింత ముంగటికి పోయి ఈ కుక్క లెక్క బతుకుతే చాలు అన్నట్టే చూసుకుంటున్నారు. భక్త శునకం తక్కువ బర్వే ఉన్నది, బొక్క బెల్లం బుట్టే దూగింది. మరది రియల్ వీడియోనా ఏఐ మార్ఫింగ్ చేసిన గ్రాఫిక్ వీడియోనా అని పరేషాన్ కాకుర్రోల్లో. ఇది పక్కాగా రియల్ వీడియోనే. భక్త శునకం మొక్కులు తీర్చుకున్నది నిజమే. తెలుగు సినిమాల్లో నటించే తెలుగు అమ్మాయి టీనా శ్రావ్య ఆమె పెంపుడు కుక్కకు సమ్మక్క సారక్క తల్లులకు ఎత్తు బంగారం అప్పజెప్పింది. భక్తిగా శునకాన్ని తకెట్ల కూసోబెట్టి కుక్క ఎత్తు బరువు బెల్లాన్ని కొనుక్కుంటా ఈ వీడియో తీసుకున్నది. ఇగి ఈ వీడియోను ఇంటర్నెట్లో ఇడ్చి సంబరపడ్డది. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని అక్క వీడియో పెట్టేది పెట్టంగానే వనదేవతలకు ఎంతో పాయరంగా మనుషులు అప్పజెప్పే ఎత్తు బంగారాన్ని కుక్కెత్తు ఇచ్చుడేందని ఇంకొందరు భక్తిపరులు గట్టిగానే గరమైతున్నారు. తల్లుల మీద భక్తికి హద్దుల్లేవు. అన్లిమిటెడ్ భక్తిని చూపెట్టే భాగ్యం భూమి మీదున్న అరొక జీవరాశికి ఉందని ఇంకొందరు జంతు ప్రేమికులు సుద్దులు చెప్తున్నారు. ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ కుక్కెత్తు బంగారం ఇచ్చుడైతే చూసేటందుకు ఇచ్చంత్రంగున్నదని ఇంకొందరు జనాలు అనబట్టిండ్రు. ఏ మాట కామాటనే గాని ఈ ట్రెండ్ ఇట్లనే పేరు పోయిందంటే తల్లులకు అప్పజెప్పే బెల్లం బంగారంతోని మేడారం అడవులు నిండిపోతే కావచ్చు పోండ్రి. పొగ వీడ్చుడు సల్లగుండా పబ్లిక్ పానాలు దిత్తున్నది. తాగినోళ్లకే కాదు చుట్టుముట్టున్నోళ్లకు సుద్దాం పెద్ద పరేషాన్ ఉన్నదని చాలా ఏళ్ల కిందనే సెంట్రల్ సర్కారు బహిరంగంగా పొగ దాగొద్దని బ్యాన్ పెట్టింది. జనాలు కూడా తేరుకొని దీంతోని పెద్ద పరేషాన్ అవుతున్నది. పొగ పీర్వనోళ్లకు పానాలు ఖరాబ్ అవుడేందని పబ్లిక్ అంతా తెలివికొచ్చిండ్రు. ఎవరన్నా తప్పిపోయి తాగితే వాళ్ళ చెవులకు ఎక్కేటట్టే చెప్పి బంద్ చెప్పిస్తున్నారు. పొగకు దూరంగా ఉండి పానాలు దక్కించుకోండ్రు అని చాలా మంది అంటున్నారు. కానీ చట్టసభలో కూర్చొని చట్టాలు చేయాల్సిన ఒక ఎమ్మెల్యే ఎంత సిగ్గు తప్పిన పని చేసిండో మీ కళ్ళతోనే చూడుండ్రోల్లా. ఏహే సినిమా హీరోలోకి ఏం తీసిపోతలేడు కదా. సిగరెట్ ను గప్ప గప్ప వీల్ సుట్లా ఈయనకీయననే సాటి అన్నట్టే ఉన్నాడు పోండ్రి. కెమెరాలతో షూటింగ్లు చేసుడు ఒక్కటే తక్కువైంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్నట్టే ఉన్నది పోండ్రి ఈ మూతవారి కథ. ఈయన బీహార్ దిక్కు అధికారంలో ఉన్న జేడీయూ పార్టీ ఎమ్మెల్యే అనంత సింగ్. అది కూడా పాట్నా దిక్కున్న పెద్ద దావకంలా డాక్టర్లకు పానంల తక్లీఫ్ ఉన్నదని చూపెట్టుకుందామని పోయిండట. ఇక ఎట్లయినా పోతున్నాం అనుకున్నాడో లేకుంటే ఇదే ఆఖరైతది అనుకున్నాడో ఎట్లనో తెలియదు గాని సిగ్గుదప్పిన పనిచేసి బీహార్ దిక్కు ఓట్లేసి గెలిపించినోళ్ళు తలకాయ పట్టుకునేటట్టు చేసిండు. చట్టసభలో కూసోని చట్టాలు తయారు చేసేటోళ్ళు ఎంత బాధ్యత ఉండాలి. సాటి మనుషులకు దిక్సూచి లెక్క ఉండాలి. కోట్ల మంది చూస్తారు తిట్టిపోతారని ఇసుమంత సిగ్గు కూడా లేకుండా దార్కార్ లెక్క గప్పున సిగరెట్ గబ్బు విలిచి మంది మీదకి ఇడిచిండు. అసుంటున్న జనాలు వీడియో తీసి ఇంటర్నెట్ లీడిస్తే గాలిల గబ్బు పోగ కలిసినట్టే కలిసిపోయింది గబ్బు వీడియో. ఈయనేం మనిషి అనుకుంటా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఓట్లేసి గెలిపించినోళ్ళు. సర్కారు పెద్దలు రూల్స్ తప్పే అధికారులనే కాదు పబ్లిక్ పానాలను పర్షాన్ల పడెత్తున్న అధికార ప్రజా ప్రతినిధుల మీద కూడా గట్టి చర్యలు తీసుకోవాలని ఓరబట్టిండ్రు అటు దిక్కు జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చి జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.